ప్రభువునందు సహోదరి సహోదరులారా మేల్కొన్నారా? ఈ ఉదయకాలం యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవుని స్తుతులు అర్పిస్తున్నాం. యేసుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్లుప్తమైన మాటలు నేర్పించాలి అని, మనకు బోధించాలి అని, మనల్ని నడిపించాలి అని ఆశిస్తూ ఉన్నాడు. మరి ఈ మాటలు విందామా? శ్రద్ధగా విందాం. ఈ లోకంలో ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలన్నీ మనకు బాధ, కష్టము, అనేక రకాలైన శ్రమలు కలిగిస్తూ ఉంటాయి. కానీ ఉదయకాలమే దేవుని మాటలు వింటే మనకు గొప్ప ధైర్యం, ఆనందం, సంతోషం లభిస్తాయి. రండి అందరము కలిసి కొద్ది నిమిషాలు ఈ ఉదయకాలం దేవుని వాక్యపు స్వరాన్ని విని ఈ రోజంతా పరిశుద్ధాత్మ నడుపుదలలో నడుచుకుంటూ ఆనందంగా బ్రతుకుదాం. ఈరోజు మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 75వ వచనముతో పరిశుద్ధాత్ముడు మనల్ని పలకరించాలని ఆశిస్తున్నాడు. కోడి కూయక మునుపు నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. విన్నారు కదా? యేసు ప్రభువారు చెప్పారు, ఇగో మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారు అని ప్రభువారు చెబితే పేతురు ఏమన్నాడు? నీ కొరకు నా ప్రాణాలనైనా పెడతాను అనని పేతురు యేసు ప్రభుతో చెప్పారు. శిష్యులందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురు అన్నాడు, నీ కొరకు నా ప్రాణాన్నైనా పెడతాను అంటే యేసు ప్రభువారు పేతురు హృదయంలోనికి చూసి ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే, నా కొరకు ప్రాణం పెడతావా? ఈ రాత్రి ముమ్మారు నన్ను నెరగనని నీవు బొంకుతావు అని చెప్పాడు. అవును, యేసు ప్రభువారు మానవుని హృదయంలోనికి చూసే దేవుడు. మనుషులు పై వేషాన్ని చూసి మోసపోతూ ఉంటారు. పై పొగడ్తలు చూసి, పై బడాయి మాటలు చూసి ప్రజలు అనేక విధాలుగా పొంగిపోతూ ఉంటారు. అది మానవుని సహజ నైజం. కానీ యేసు ప్రభు మనుషుల పై రూపాన్ని చూడడు, పై వేషాన్ని చూడడు, పై పొగడ్తలు చూడడు, పై వాటిని ఆయన చూడడు. ఆయన మానవ హృదయంలోనికి చూసే దేవుడు. ఎందుకని? నరుని హృదయము దేవుని ఆలయం కనుక ఆయన హృదయంలోనికి చూస్తాడు. నీవు పెదవులతో పలికే మాటలను ఆయన చూడడు, హృదయంలోనికి చూస్తాడు. అందుకే యేసుప్రభువు వారు చెప్పాడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడనని. కనుక మనుషులు హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. హృదయంలో కక్ష పెట్టుకుంటారు, పైకి మాటలు పొగడ్తలు మాట్లాడుతూ ఉంటారు. మనుషులను మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. లోపల ఉన్నదేమో ద్వేషం, పైకేమో పొగడ్తలు. అందుకే యేసు ప్రభు వారు పేతురు హృదయంలోనికి చూశాడు. చూసి నీవు నన్ను ఎరగవని ముమ్మారు బొంకుతావని చెప్పాడు. నిజమే, యేసు ప్రభు వారిని లోపలికి తీసుకుని వెళ్ళారు. శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళంత దూరాన సలిమంట వేసుకుంటూ ఉంటే అక్కడ పేతురు ఆ సలిమంట వేసుకుని వారితో కూర్చున్నాడు. ఆ సలిమంట వెలుగులో ఒకళ్ళు అంటున్నా, నువ్వు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడివి కావంటి ఆ యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. మరొకసారి ఇంకొకరు నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడివి అంటే, అయ్యయ్యో ఆ యేసు ప్రభువే నాకు తెలియదన్నాడు. మూడవసారి చిన్నది, నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడివంటే నీవెవరిని చూశావో నేను కాదన్నాడు. వెంటనే ప్రభువారు చెప్పినట్లు కుక్కరోకో అని కోడి కూసింది. చూసారా? ప్రభు చెప్పిన మాట యథార్థం. భూమి ఆకాశము గతించినా గతిస్తాయి, కానీ దేవుని మాటలు గతించు. ప్రభువు చెప్పినట్లుగానే పేతురు ముమ్మారు నేను యేసుని ఎరగనన్నాడు. కోడి కూసింది. కానీ యేసు ప్రభువులో మనం
నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన హృదయాలను పరిశీలన చేసే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడు, ఏదో పెదవులతో ప్రభువాని పిలిచి హృదయంలో కక్షలు ద్వేషాన్ని పెట్టుకుని ఉంటే, పెదవులతోటి వందనాలు అని చెప్పి హృదయంలో అసూయ ద్వేషం పెట్టుకుని ఉంటే జాగ్రత్త, యేసు ప్రభు హృదయంలో నీకు చూస్తూ ఉన్నాడు. కనుక మనం హృదయపూర్వకంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అంతేగాని పెదవుల పరిస్థితులు మానేయాలి అని దేవుని వాక్యం చెబుతున్నది. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను అబద్ధం ఆడాను అని పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడు. కనుకనే పేతురు పశ్చాత్తాపడ్డాడు గనక క్షమించబడ్డాడు. యోధ పశ్చాత్తాపడలేదు, ఊరేసుకొని వచ్చాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు దేవుడు. మన జీవితాల్లో కూడా చాలా మార్లు ఉద్రేకంతో మనం ఏవేవో మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ నేను మనవి చేసేది ఏమిటంటే, మన అంతరంగంలో ప్రభువుని కలిగి ఉండాలి. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపడాలి. ఎవరైనా దాటిన ఒక మాట అన్నప్పుడు మనం పశ్చాత్తాపడాలి. మనలో ఒక తప్పిదం ఉన్నది అని మన మనస్సాక్షి మనకు చెబుతున్నప్పుడు పశ్చాత్తాపడాలి. కానీ ఆ పశ్చాత్తాప మనసు లేకుండా గర్వ హృదయంతో ఉండకూడదు అనే సత్యము ఈ వచనం మనకు నేర్పుతున్నది. కనుక ఈ ఉదయకాలం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, కనికరము, సమాధానం మనందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్.